ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అంటే రోజు ఒక అలవాటు పరుచుకొని ఒక అలవాటుని గాని మనం ఫాలో అవ్వగలిగినట్లయితే బావుంటుంది అన్న పర్స్పెక్టివ్‌లో ఇది. అంటే 10 అలవాట్లని, 5 అలవాట్లని, 20 అలవాట్లని ఏదో మోటివేషన్ బుక్స్ చదివాను, పర్సనాలిటీ బుక్స్ చదివాను. 100 రకాల అలవాట్లని చేసుకుంటే మంచిదా? ఏది మంచిది? ఇన్ని చేసుకోండి, అన్ని చేసుకోండి. స్కిల్ కావాలి, యాటిట్యూడ్ కావాలి, లేకపోతేనేమో హార్డ్ వర్క్ కావాలి, లేకపోతే కన్సిస్టెన్సీ కావాలి, లేకపోతే పేషెన్సీ కావాలి, లేకపోతే మెంటల్ స్టామినా కావాలి, ఆరోగ్యం కావాలి, యోగా కావాలి, మెడిటేషన్ కావాలి. ఇలా రకరకాలుగా ఛానల్ ఎంతమందికి సలహా ఇచ్చినప్పటికీ కూడా నా సలహా అయితే మాత్రం ఒక అలవాటు అంటూ నేర్చుకోవడం జరిగితే ఏదో ఒక అలవాటు ఆటోమేటిక్గా మిగతా అన్ని కనెక్ట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిసిప్లిన్ అలవాటు చేసుకున్నారు. డిసిప్లిన్కి పంక్చువాలిటీ, కన్సిస్టెన్సీ, వీక్నెస్ లేక అదంతా ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. ఏదో ఒకటి తీసుకోండి మీకు నచ్చింది. ఆ ఒకటి ఏది మీరు తీసుకోవడం అనేది ఏదైతే ఉంటుందో డిసిప్లిన్ తీసుకున్నట్లయితే ప్రాబబ్లీ కొంత అన్నిటికీ కూడా లింక్ ఉంటుంది. కాబట్టి డిసిప్లిన్ అనే ఒక్క పదాన్ని కానీ మీరు తీసుకున్నట్లయితే, ఒక్క అలవాటు మీరు లైఫ్లో మీరు చేసుకున్నట్లయితే డెఫినెట్గా మిగతా అన్ని ఆటోమేటిక్గా కూడా అదే చెప్పుతుంది. ఒకటి వచ్చిన తర్వాత ఇంకోటి వచ్చేస్తుంది మీకు. పంక్చువాలిటీ, దాని తర్వాత యాటిట్యూడ్, దాని తర్వాత ఎబిలిటీ, దాని తర్వాత హార్డ్ వర్క్, కష్టపడి మనస్తత్వం, దాని నుంచి ఇంకోటి ఆటోమేటిక్గా ఈ అల్లినట్టుగా మొత్తం ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. అందువల్ల టాప్ మోస్ట్ పర్సనాలిటీస్ కూడా సక్సెస్ అయినటువంటి పీపుల్ కూడా జనరల్గా ఒక అలవాటే ముందు ఒక అలవాటుని బలంగా నమ్ముతారు, దాన్ని డీప్గా వెళ్తారు. సో ఒక అలవాటు మీరు చేసుకోండి, ఏదైనా చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి కన్సిస్టెంట్గా ఉండండి. చక్కగా డైలీ లేదా యోగా లేదా మెడిటేషన్ లేకపోతే స్పిరిచువల్గా మంచి టెంపుల్కి వెళ్ళి ఒక గంట సేపు పూజ చేయండి. అది కూడా మంచి అలవాటే. అలా ఏదో ఒక అలవాటు మీరు చేసుకుంటే జనరల్గా భగవంతుడు అంటే డెఫినెట్గా వేరే అలవాట్లు కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆటోమేటిక్గా మీకు వస్తాయి. కాబట్టి ఒక అలవాటు అనేది ఏదైతే ఉంటుందో డిసిప్లైన్ లాంటిది ఏదైనా స్పిరిచువల్గా సంబంధించింది చేసుకున్నట్లయితే బెటర్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. చాలామంది అడుగుతూ ఉంటారు, మా కౌన్సిలింగ్ అడిగినప్పుడు మేము చెప్తూ ఉంటాం, అది స్టూడెంట్ బట్టి వాడు చదివే క్లాస్ బట్టి, వాడి పేరెంట్స్ బట్టి, వాడి తల్లిదండ్రులకు సంబంధించిన దాన్ని బట్టి అలవాటు మేము చెప్తాం. బట్ ఇన్ జనరల్గా నేను ఇప్పుడు చెప్పడం జరిగింది.